Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. కృష్ణ, వాట్స్ బాదరింగ్ యు? ఎందుకంత స్పీడ్ గా వెళ్తున్నావు? కృష్ణ, కృష్ణ, ఏమైంది నీకు? അത് ഒരു കിലോ കേട്ടോ. പിന്നെ മോന് മുന്തിരിങ്ങ വേണടാ. മുന്തിരിങ്ങ ഒന്ന് വേണമെങ്കിൽ കഴിച്ചു നോക്ക്. വേണ്ടേ? അത് ഒരു കിലോ കേട്ടോ. അതും വേണം. ఈ అడ్రస్ ఎక్కడుంది? అది కొల్లిല്ല. నందిని నివాస్. అది మేటూరు ఉంది కదా, దాని పక్కనే ఉన్నది, చాలా దగ్గర. రే సరా, ఉండు, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా. నీలాంటి వాడికి ఎలా పెళ్ళైందిరా? వాట్స్ రాంగ్ విత్ మీ మ్యాన్? పొద్దు నుంచి కష్టపడి ఇంటికి వెళ్తాం. మనం టైర్డ్ అయినప్పుడు మన వైఫ్ మనల్ని కౌగులించుకొని కేర్ తీసుకునే విధం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? రే, మీలాంటి ఎదవలతో మందు కొడితే అలాంటి సుఖం దొరుకుతుందా? చాలా మంచోడు రైడ్. అందుకే రాత్రి నా దగ్గర గుజలీ నెంబర్ తీసుకున్నా. అప్పుడే మొదలెట్టేసావా? ఎప్పుడు ఆపడాని, ఇప్పుడు మొదలు పెట్టడానికి. రే సరా, అదిగో నీ వైఫ్ వస్తుంది. మొత్తం అంతా చెప్పేద్దామా? ఏంటి అందరూ జాలీగా ఉన్నారు? సరే, లాస్ట్ గా నా వైఫ్ కోసం ఒక రౌండ్ చీర్చుకుంటారా? Cheers. నిన్ను ఎంతగా ఎగతాళి చేస్తున్నారు? చాలు. మీరంతా క్లోజ్ ఫ్రెండ్సా? అలాంటిదేం కాదు. కాలేజీలో ఉన్నంత వరకు క్లోజ్గా ఉన్నాం. ఆ తర్వాత టచ్ లేదు. ఆఫ్టర్ దట్ చాలా రోజుల తర్వాత ఈరోజే మీట్ అయ్యాం. బ్యూటిఫుల్ సాంగ్. హే, హే, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు. ఆ అబద్ధాలు చెప్పకు. Are you okay? కృష్ణ, తను చనిపోయి ఉంటుందా? ఏ ఉండు, వెనకాల కారు వస్తుంది చూడు. బండితి
తీయవే బండి. రేయ్ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఎందుకు కట్ చేస్తుంది? ఏ కృష్ణ, హాయ్. హాయ్. 2 డేస్గా సోనా కాలేజీకి రావడం లేదు. దానికి నువ్వే కారణమా? ఊరికే చెప్పొద్దు. ఆమె కాలేజీకి రావట్లేదేంటి? ఓ, ఇప్పుడే అడుగుతాను. హాయ్ ప్రియా. హాయ్ సోను, నువ్వెందుకు రాలేదు? కార్ ప్రాబ్లం, అందుకు గరాజ్కి వచ్చాను. కార్కా లేదా నీకు కృష్ణకా? అలాగే ఉండండి, అలాగే ఉండండి. కొంచెం ఇటు రండి, ఇటు ఇటు. ఇంకా ఇంకా అలాగే ఉండండి. థ్యాంక్ యూ. సైన్స్ స్టూడెంట్స్ అందరూ కాలేజీ కాన్ఫికేషన్ కోసం అందరూ గ్రౌండ్కి రమ్మని వేడుకుంటున్నాం. వెళదామా? వెళ్దాం. పొద్దున్నుంచి ఎన్నిసారి ఫోన్ చేశాను, ఎందుకు పిక్ చేయలేదు? ప్రియా కాన్వకేషన్కి వెళ్ళాను. తను నీ గురించి అడిగింది. సోను, ఆ యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి నాకు నిద్రే రావడం లేదు తెలుసా. జరిగిందనుకుని నీకు కాస్తన గిల్టీగా ఉందా? అసలు ఏమి జరిగినట్టు ఎలా నువ్వు ఇలా ఉంటున్నావు? సోను, నేను అప్సెట్గానే ఉన్నా. అప్సెట్? అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఏమైందన్నా మనం చూసుండాలి కదా. ఇదిగో, జరిగింది ఒక యాక్సిడెంట్, మనేం తెలిసి చేయలేదు. దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించి నువ్వు అప్సెట్ అవ్వద్దు. నువ్వు కార్ డ్రైవ్ చేయలేదు, అందుకే ఈజీగా చెప్పేశావు. హలో కదీర్, రావయ్యా. చాలా బిజీగా ఉన్నావు అనుకుంటా. వచ్చావా, ప్రింట్ తీసుకున్నావా అని లేకుండా నాతో నువ్వు మాట్లాడటయ్యా. ఓకే ఓకే, సరే. నేను ఇచ్చిన సీడీస్ అన్ని ఎక్కడ ప్రింట్ వేసావా? ఒక నిమిషం. అదిగో కృష్ణ, అదిగో తీసుకో నీ ప్రింట్ సీడీలు.
అన్ని ఫొటోస్లో ఒకేలాగా తెల్ల గీతలు పడి ఉంది. ప్రింటర్లో ఏమైనా ప్రాబ్లమా? కొన్ని ఫొటోస్ సరిగా రాలేదే. వాళ్ళే చెప్పావు, ఫోటోలు మీరు బాగా తీస్తే బాగా ఉన్నాయని అర్థం, ఫోటోలు బాగా రాకపోతే ప్రింటింగ్ మిస్టేక్ అని అర్థం. ఇలా చూపి. ప్రింటర్లో ప్రాబ్లం ఉంటే అది నా ఫాల్ట్, కానీ సీడీలో ప్రాబ్లం ఉంటే ఏది ఇలా సీడీ చూపించు. ఇన్నేళ్లుగా ప్రింటర్స్కి వెళ్తున్నాడు కానీ ఇంతవరకు ఎప్పుడు ప్రాబ్లం చెప్పింది లేదు. ఇవాళేంటో ఇలా చెప్తున్నాడేంటి? ఏసి చూస్తే తెలిసిపోద్ది ఎవరి ప్రాబ్లమో అని. చూద్దాం. సీడీలో ఏ మిస్టేక్ ఉండదు కదీర్, నేనే కదా వేసాను. అలాగా? అయితే ఇదేంటో వచ్చి చూడు. చూడు. కృష్ణ, 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 తలుపు తెరు కృష్ణ. చెప్పండి పాపా. ఏంటి ఆరోగ్యం బాలేదా? నో డాడ్. సరే, కృష్ణ ఎలా ఉన్నారు? ఆయనకు వీసా రెడీ అయిందా? త్వరగా కాలేజ్ ఫినిష్ చేయమా, ఆ తర్వాతే మీకు మ్యారేజ్. ఓకే డాడ్, బాయ్. బాయ్. దేవుడికి ఊదోతలు చూపించడానికి ఇంత టైమా? గారు ఆ దేవుడికి ఇచ్చేసాను. ఈ కనిపించే దైవానికి ఈ అగరబత్తులు. చాలా రాపరా. ఎవర్రా అది పొద్దున్నే మర్యాద లేకుండా మాట్లాడేది? ఇంకెవరు? మన కస్టమరే ఉంటుంది. వేదావా? వస్తున్నాను. ఏమా ఒక డీసెంట్ అయిన షాప్ వచ్చి ఒక డీసెంట్ అయిన వ్యక్తిని ఇలా మాట్లాడతావా?
ఎందుకలాగాని షాప్ డీసెంట్ గానే ఉంది కానీ వీడు డీసెంట్ గా నడుచుకోలేదే. నేను అప్పుడే చెప్పాను బటన్ పెట్టుకోండి అని. ఎస్కూస్ మీ, ఇంతకీ మీ సమస్య ఏంటి? నేను ఒక జర్నలిస్ట్. అది జనాల సమస్య. అయ్యో, నా నెగటివ్ ని వీడి దగ్గర డెవలప్ చేయడానికి ఇచ్చాను. వీడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాను? నాకే తెలియకుండా నా ఫోటోని ఒక అడ్వర్టైజ్ కంపెనీకి అమ్మేశాడు. వెరీ గుడ్. Shut up. కూల్ డౌన్. ఒక పత్రికలో పోస్టర్లో మీ ఫోటో వచ్చిందంటే అది మీకు గొప్పే కదా. ఆ తర్వాత మీరు సినిమాలో పెద్ద హీరోయిన్ కూడా కావచ్చు. అవునవును, ఇతను చేసిన పనికి నాకు సినిమా ఛాన్స్ రాదు, వేరే ఛాన్స్ వస్తుంది. గుడ్, వెరీ గుడ్. అయ్యో, నోర్మై. ఒక కాండం యాడ్ లో నా ఫోటో వేయడం వల్ల చిత్రాన్ని గౌరవంగా పిలిచేవాళ్ళంతా కాండం చిత్రాన్ని ఒకలాగా పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. చంపేస్తాన్రా. ఆ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ పడుకునుంటావు, అందుకే భయపడిపోయావు. చేరప్. నిన్న ప్రియా కాలేజ్ ఫంక్షన్లో తీసిన ఫొటోస్ అన్నీ వేస్ట్. చూడు. ఫుల్ రోలునా? ఇప్పుడు ప్రియాకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. హే, ఏంటి నువ్వు తీసిన ఫోటోస్ అన్నిటిలో వైట్ లైన్స్ ఉన్నాయి? తెలీదు, లెన్స్లో ఏమైనా ఫాల్ట్ అనుకుంటా. కృష్ణ, ఈ ఫోటో చూడు. ఆ అమ్మాయి ఒకవేళ చనిపోయి ఉంటుందో? ప్లీజ్, ఫస్ట్ ఈ కెమెరాని రిపేర్ చేయించాలి. ఈ కెమెరాల ఫాల్టా లేదా లెన్స్ల ఫాల్టా అని చూసి చెప్తారా? ఓకే, 1 సెకండ్. జస్ట్ యా. కృష్ణ, నువ్వు తీసిన ఫొటోస్ లో ఉన్న మార్క్స్ లాగానే ఈ ఫొటోస్ లో కూడా ఉన్నాయి చూడు. కృష్ణ, యాక్సిడెంట్ జరిగిన చోటికి వెళ్దాంరా. హే, నీకేంటి పిచ్చెక్కిందా? నువ్వు వస్తావా లేక నేను మాత్రం వెళ్ళనా? సోను, ఎక్స్క్యూజ్ మీ, కెమెరాలో ఫాల్ట్ లేదు, లెన్స్లో ఫాల్ట్ లేదు. వెళ్ళండి. బాబా యో, త్వరగా కానివయ్యా. ఇప్పుడు సరే అయిపోతుంది. చూసి త్వరగా. ఇదొక టీ తాగుతావా? మళ్ళా తింటులేట్రా. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఏదైనా యాక్సిడెంటా? 2 రోజుల ముందు తాగేసి ఎవడో ఆ ప్లాట్ఫామ్ పడగొట్టేశారమ్మా. ఎవరికైనా ఏమైనా అయిందా? ఎవరికి ఏం కాలేదు, ఆ ప్లాట్ఫామే ఇరిగిపోయింది. నిజంగానా? ఎవరికి ఏం కాలేదా? ఏందా? లేదు, ఏం లేదు, థ్యాంక్ యూ. రే కానింట్రా. అవుతుంది. ఇక్కడ ఏమైనా మంత్రాలు వేస్తావా ఏంటి? హే, కృష్ణ మాట్లాడుతున్నా. చెప్పరా. ఒక విషయం అడిగాను కదా, చెక్ చేసావా? చెక్ చేశాను రా. అవునా? అవునరా. షూరా? షూర్. అన్ని ప్లేస్లో చెక్ చేసావా? సిటీ అంతా చెక్ చేశాను రా. ఓకే. మన వాడిని పోలీస్ స్టేషన్లో, హాస్పిటల్ అంతా ఆ రోజు ఏమైనా యాక్సిడెంట్ కేసు రిపోర్ట్ అయిందని వెతకమన్నాను. అయితే అలాంటిది ఏమీ రిపోర్ట్ అవ్వలేదంట. అది ఎలా? అయితే అమ్మాయికి ఏమైంది? ఈగ సరిగా చెక్ చేశాడో లేదో? నీ ముందే కదా మాట్లాడాను. నేను మాట్లాడిందంతా విన్నావు కదా. అయ్యో కృష్ణ, అంత స్పీడ్ గా అమ్మాయిని గుద్దినా కూడా తనకేమి కాలేదా ఏమిటి? ఒకవేళ ఆమెకి ఎవరైనా హెల్ప్ చేసి ఉంటారు, లేదా ఆమెకి ఏమి అయ్యి ఉండదు. ఒకవేళ తనకేమి కాకపోయినా ఐ ఫీల్ నువ్వు తీసిన ఫొటోస్ లో ఏదో ఉంది.
బాబు నాకెందుకో భయంగా ఉంది. ఇదేంటో దెయ్యమో భూతం లాగా ఉంది. ఎందుకైనా మంచి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమయ్యా నువ్వు ఇంతవరకు ఎన్ని ఫోటోలు తీసావు? ఇది ఓ పెద్ద విషయం అని నా దగ్గర చూపిస్తావేటి? అది కాదు కదేర్, ఈ ఫొటోస్ ని చూస్తే నీకేమీ స్ట్రేంజ్ గా కనిపించట్లేదా? సరే ఇంకొన్ని భూతాల ఫోటోలు చూపించమంటావా? ఉండు చూపిస్తా. ఇదిగో ఇది ఆత్మ, ఇది ఆత్మ, ఇది ఆత్మ. ఇది ఆత్మ ఎక్కడుందో తెలుసా? 4 కొట్ల అవతల ఎస్టీడీ బూత్ పెట్టుకొని ఉంది. నమ్మకం లేకపోతే వెళ్ళి చూసిరా. పేరు కామాక్షి, దీని పేరు కామాక్షి, ఇది కామాక్షి, ఇది కామాక్షి. అన్నీ ఒకే రోజున తీసినవే. అయితే కామాక్షిని ఆత్మ వెంబడిస్తుందని అర్థమా? ఇదేదో డబుల్ ఎక్స్పోజర్, అవుట్ ఆఫ్ ఫోకస్ అయి ఉంటుంది. అది నాకు తెలుసు కదేర్. Dear students, everyone is familiar with this place. It is just an ordinary location which we pass by every day. Look at these pictures, which is taken at the same place. It shows what a photography can reproduce. In these pictures, the bridge looks nicer, which means photography does not reproduce reality. And what is concealed and what is revealed, your perspective is critical. And you will have to understand, photography does not always reveal reality. The actual thing is different. సోను, ఈరోజేంటి త్వరగా వచ్చా? ఉండు, నేను ఫోన్ అటెండ్ చేస్తాను. హలో కృష్ణ, ఐఎమ్ సోను. కెన్ యూ కమ్ టు అమీర్పేట్? హలో హలో కృష్ణ, ఉన్నావా? హలో. నీ ఫోన్ చేసినప్పుడు నువ్వెందుకు ఆన్సర్ చేయలేదు? ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? ఈ బుక్ను చూడు. దయ్యాలు నిజమా? ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా? లేదు, కానీ ఈ బుక్ ఎడిటర్ వెళ్ళి చూద్దాంరా. వి విల్ గో టుమారో. ఏమైంది? తెలీదు, మెడ బాగా నొప్పిగా ఉంది. ఆ యాక్సిడెంట్ అయిన రోజు నుంచి ఇలాగే ఉంది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. ఎందుకు ఇలాగే ఉంటావు? లైట్గా మెడ పట్టినట్టుంది. వీటన్నిటికల్లా డాక్టర్ ఎందుకు? చెప్పితే వినడు, లేజీ ఫెలో. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ ఆఫీస్కి ఎందుకు తీసుకెళ్తున్నావు? అంత అవసరమా ఏంటి? మీరేమైనా రిపోర్టర్సా? కాదు, స్టూడెంట్స్. మా కాలేజ్ న్యూస్ పేపర్ కోసం కలవడానికి వచ్చాం.
కృష్ణ ఈ ఫొటోస్ అన్ని చూడు. ఏంటి అన్ని ఫొటోస్లోనూ ఏదో దెయ్యంలాగా కనిపిస్తుంది? అంటే ఇది గోస్ట్ ఇమేజెస్ అంతా నిజం కాదా? డిడ్ యు క్రియేట్ దెమ్? జై అయ్యగారిని చూడడానికి వచ్చారు, తీసుకెళ్ళు. పత్రికల్లో వచ్చినవి నిజం కాదు. పత్రికలు ఎక్కువగా అమ్ముడవ్వాలి, అదే ముఖ్యం. అందుకోసం ఇలాంటి ఫొటోస్, న్యూస్ ఇవన్నీ పబ్లిష్ చేయడంలో తప్పే లేదు. కానీ ఎన్నో జనాలు ఇది నిజమని నమ్ముతున్నారు. వాళ్ళందరినీ చీట్ చేసేది తప్పు కదా? మా రీడర్స్కి ప్రేమ కథలు చదవడంలో ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఇలాంటి ఫోటోలు చూడడంలోనే ఇంట్రెస్ట్ ఎక్కువ. సో వాళ్ళు ఏది ఎక్కువగా అడుగుతున్నారో దాన్నే పబ్లిష్ చేస్తున్నాం, దట్స్ ఇట్. అంటే ఇవేవి నిజం కాదా? నేను అలా చెప్పట్లేదు. చూడండి, ఇది మా అబ్బాయి బర్త్డే రోజున తీసిన ఫోటో. ఇందులో కనిపించే రూపం దాదాపుగా మా అమ్మగారి రూపంలో కనిపిస్తుంది. కానీ మీరు నమ్ముతారో లేదో, ఆ ఫోటో తీసేటప్పటికి మా అమ్మ ప్రాణాలతో లేరు. చనిపోయిన వారి ఆత్మ కొన్నిసార్లు వాళ్ళకిష్టమైన వాళ్ళ పక్కనే ఉంటుందంట. నా వరకు ఈ ఫొటోస్ అన్నీ ఒక సెన్సేషన్ కాదు, అందులో ఏదో ఒక మెసేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోటో ఆల్బమ్ చూడండి. మీరు చూస్తున్న ఈ ఫోటోలన్నీ మా కెమెరాతో వేరే వేరే ప్లేసుల్లో తీసినవి. ప్రతి ఫోటోలోనూ ఆత్మ ఇమేజ్ కనిపిస్తుంది. దాన్ని మేము రెడ్ మార్క్ చేసాం. ఇదిగో లుక్ హియర్. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎందుకని చనిపోయిన వారి ఆత్మ బ్రతికున్న వాళ్ళని కలవాలి? అదీ కాక ఈ ఇమేజెస్ అన్నీ ఆ ఫోటోలో ఉన్న వాళ్ళకి రిలేటెడ్గానే ఉండాలి. అమ్మగానో, నాన్నగానో, లేక లవ్వర్ గానో, లేదా జీవితంలో కలిసిన ఎవరో ఒకరు అయి ఉండాలి. కానీ ఇవన్నీ ఎలా నిజం నమ్మేది? ఒకవేళ డెవలపింగ్ మిస్టేక్ కానీ లేదా అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యి ఉండొచ్చు కదా? సరే ఉండొచ్చు, కానీ పోలరైడ్ ఫోటోలోనూ ఇలాంటి ఇమేజ్ కనిపిస్తే దాన్ని ఏమంటారు? లుక్, పోలరైడ్ కెమెరా మోసం చేస్తుందా? పోలరైడ్ కెమెరాలో ఫిలిం లోడ్ చేస్తున్నారు, క్లిక్ చేస్తున్నారు, ఇమీడియట్గా ఫోటో బయటకు వస్తుంది. చెప్పండి, ఈ ఫోటోలన్నీ ఎలా అబద్ధం అవుతాయి? అంటే వీటికన్నీ ఏంటి అర్థం? వాటికి ఏం కావాలో మనం ఎలా తెలుసుకోవటం? తెలియలేదు. ఒకవేళ వాళ్ళకి ఏం కావాలో అన్న సమాధానం ఆ ఫోటోలోనే ఉండొచ్చు. హలో హలో, ఎవరు? నేను కదిర్ని చెప్పండి మాట్లాడుతున్నాను. కదీర్. ఒక వెయిట్ పార్టీ దొరికిందయ్యా, వెంటనే స్టూడియోకి రా. నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నా. ఏంటి అర్జెంట్ వర్కా? మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉందో చెప్తే అక్కడ మాత్రం వెళ్ళిపోతున్నావు. పర్సనల్ విషయాలు టచ్ చేయొద్దు, నేను వస్తా. ఎక్కడ కదీర్? పైకి వెళ్ళు. రే ఈగ, ఒకసారి ఫ్లాష్ కొట్టు. ఓకేరా. మేడం మీద చెయ్యండి. అలాగే ఉండండి. స్మైల్. థ్యాంక్ యూ. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. ఏ ఈగ, చెప్పరా. వీళ్ళని ట్రయల్ రూమ్ తీసుకెళ్ళు. రండి సార్. రేయ్, ఎవరది?
లైట్ వేయండి. కదీర్ ఆటలొద్దు కదీర్. రేయిగా రే ఎవర్రాది? ఏయ్ ఒక నిమిషం దిగండి. ఇప్పుడు నిలబడండి. రీసెంట్గా రెస్ట్లెస్గా వర్క్ చేస్తున్నారా? అలా ఏం లేదు డాక్టర్. ఈ పెయిన్ ఎన్ని రోజులుగా ఉంది? ఇప్పుడు కొన్ని రోజులుగానే. ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది, అప్పటి నుంచి ఈ పెయిన్ ఉంది. యాక్సిడెంటా? మీ ఎక్స్రే అంతా నార్మల్గానే ఉంది, దిగులు పడడానికి ఏమీ లేదు. కానీ ఇప్పుడు చాలా నొప్పిగా ఉంది డాక్టర్. ఒకవేళ వర్క్ స్ట్రెయిన్ అయి ఉండొచ్చు. ఈ మెడిసిన్స్ ట్రై చేయండి. మిస్టర్ కృష్ణ, యా ఈ మెడిసిన్ ని 2 వారాలు కంటిన్యూ చేయాలి. 18వ తారీఖున మళ్ళీ రావాలి. పోకిరి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? లేదు, ఏం లేదు. ఫ్రాడ్, దొంగ సచ్చినోడు. సార్ సార్ సార్, ఇది చూడ్డానికి వింతైన దృశ్యం. మగ మిడతలకి కామం ఏర్పడినప్పుడు ఆడ మిడతలను 100 మీటర్ల దూరంలోనే కనిపెడుతుంది. తర్వాత జాగ్రత్తగా మగ మిడతలు ఆడ మిడతల వద్దకు వెళ్ళి వాటి పొట్ట భాగం పైకి ఎక్కుతున్నాయి. ఆ తర్వాత 2 సంపర్కం చేసుకుంటున్నాయి. అప్పుడు ఆడ మిడతల చేష్టలు మనకి ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయి. అంటే వీటి సంపర్కం జరుగుతూ ఉన్నప్పుడే ఆడ మిడత మగ మిడత తలని నిమరడం మొదలుపెట్టి దాన్ని తన ఆహారంగా చేసుకుంటుంది. Damn it! ఎవరు ఎవరు? హే, ఎవరది? రే సరా, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? చెప్పురా. రే కృష్ణ, నేను చావబోతున్నాను రా. రే ఏంట్రా, ఏమైంది నీకు? ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? రే కృష్ణ, ఆ ఫోటో ఎక్కడ్రా? ఏ ఫొటోస్ రా? పిక్చర్ కింద నీకు మందు కొట్టావా ఏంటి? ఆ ఫోటోని ఎక్కడ దాచావు? ఏ ఫొటోస్ రా? రేయ్, ఆ ఫోటోలు నాకు ఇవ్వరా? హే రిలాక్స్,
ఏ ఫొటోస్ రా? రేయ్, ఆ ఫోటోల గురించి నీకేమీ తెలీదా? రే సరా, కొంచెం రిలాక్స్ అవరా. పొరాన్. ఓహో, నీ వైఫ్ దగ్గర చెప్తేనే నువ్వు దారికి వస్తావు. మందు కొట్టి వచ్చి బుర్ర తింటున్నాడు. హాయ్, ఏం చేస్తున్నావు? బుక్స్ అరేంజ్ చేస్తున్నాను. ఓకే. హే, నొప్పి ఇంకా తగ్గలేదా? పోలేదు. టేక్ ఇట్ ఈజీ. ఎక్కువగా వర్క్ చేసుంటావు. మెడిసిన్స్ అని తీసుకుంటున్నావు కదా. వాళ్ళకి ఏం కావాలో అన్న సమాధానం ఆ ఫోటోలోనే ఉండొచ్చు. ఇదే నేను బయట నుండి ఫోటో తీసిన కిటికీ. ఇప్పుడు ఇక్కడి నుండి కూడా తీద్దాం.
సరవణ రే తలుపు తీరా సరా సరవణ సరవణ రే ఎక్కడున్నావురా? ఎవడో నా కారు మీద పడ్డాడు రా. షిట్ కృష్ణ సైన్ ప్లీజ్. శరవణ ఎందుకు ఇలా చేశారు? అతని మనసులో ఏదో ఒకటి ఉంటూనే ఉంది. అదేంటో మీకు తెలుసా? సారీ. మీరంతా ఏం చేశారు? మీరేం చెప్తున్నారు? అవును, అలా కాకపోతే ఒక్కొక్కరు ఎందుకు ఇలా చనిపోతున్నారు? ఎవరెవరు? మీ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్. ఏ రెండు ఫ్రెండ్స్? అరుణు, సుందరు. మీకు తెలీదా? వాళ్ళు ఇలాగే కదా ముంబైలో మేడ మీద నుంచి దూకి చనిపోయారు. కృష్ణ, ఇది ఈ అమ్మాయి ఎవరు? ఇది నీకెలా దొరికింది? ఈ అమ్మాయేగా ఆ ఫోటోలో ఉండే ఆకారం, రైట్? ఈ అమ్మాయికే నీకు ఏంటి సంబంధం? చెప్పు కృష్ణ, ఏ విషయం దాయకు. దయచేసి నిజం మాత్రమే చెప్పు ప్లీజ్ కృష్ణ. తను నేను కాలేజీలో కలిశాను. తన పేరు నందిని. నందిని చాలా రిసర్వ్ టైప్. ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడదు, పలకరించదు. తనకి పర్టికులర్గా ఫ్రెండ్స్ అని ఎవరు లేరు. నేను నా ఫ్రెండ్స్ తన్ని ఒకలాగా చూసాం. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు ఆమె మీద జాలి పుట్టింది. ఆ తర్వాత నందిని నేను బాగా క్లోజ్ అయ్యాం. కానీ నేను ఎవరి దగ్గర అది చెప్పలేదు. మా రిలేషన్షిప్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశాను. తను నన్ను చాలా లవ్ చేసింది. ఆ తర్వాత ఒకరోజు
రే నేను చెప్పిందే జరుగుద్ది. తను ఒకలాగా హిస్టరిక్గా బిహేవ్ చేయడం మొదలెట్టింది. తన చేతిని తనే నరికేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. మా ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ లైట్గా తీసుకున్నారు. సరే, నీ ఫ్రెండ్స్కి తనకి ఏమిటి సంబంధం? వాళ్ళు వాళ్ళు దాన్ని ఏం చేశారు? సరా దగ్గర హెల్ప్ అడిగా. వాడన్నీ చూసుకుంటానన్నాడు. ఆ తర్వాత ఆమెని నేను కలవలేదు. కొంచెం కొంచెంగా తన్ని అవాయిడ్ చేయడం మొదలెట్టాను. ఆ తర్వాత తను కాలేజ్ వదిలి వెళ్ళిపోయింది. తను నిన్నే కదా నమ్మింది. నువ్వు ఎలా తన లైఫ్లో వాళ్ళు వచ్చేలా చేశావు? నాకేం తెలుసు ఇలాంటిదని జరుగుతుందని. ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయారు. చివరిగా నేను చచ్చిపోతాను కదా. నందిని గురించి నీ దగ్గర చెప్పనందుకు నా మీద నీకే అసహ్యం లేదు కదా? లేదు. నేను అది కావాలని నీ దగ్గర దాచాలనుకోలేదు. ఆ విషయాలన్నీ నేనే మర్చిపోవాలనుకుంటున్నాను. అందుకే నీకు చెప్పలేదు సోను. నన్ను తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. లేదు, తీసుకోలేదు. కానీ నువ్వు నాతోటి చెప్పుండొచ్చు. సరే, ఇప్పుడు అదే ఆలోచించుకు, నిద్రపో. ప్రతి మనిషికి తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఒక ఛాన్స్ దొరికితే ఆ తప్పు చేయకుండా ఉండగలుగుతాం. కానీ ఎవరికి అలాంటి ఛాన్స్ దొరకదు కదా. కృష్ణ, ఎందుకు ఇప్పుడు అద్దబద్దం లేకుండా ఇలా మాట్లాడుతున్నావు? అది కాదు సోను. తనిప్పుడు ఏం చేస్తుంది అనుకుంటున్నా? తనకొకవేళ ఏమైనా అయి ఉంటుందా? తన అడ్రస్ నీ దగ్గర ఉందిగా. మ్, రేపు తన ఊరికి వెళ్ళి చూద్దాం. నువ్వు నిద్రపో.
మేడం, എന്താ ఇది నందిని ఇల్లేగా? നിങ്ങൾ ആരാണ്? మేము నందిని ఫ్రెండ్స్. ഓ, നന്ദിനിയുടെ കൂട്ടുകാരാണോ? വരൂ വരൂന്നേ. വെള്ളം കുടിക്കൂ. ചെന്നൈയിൽ നിന്നാണോ വരുന്നത്? എപ്പോഴാ വന്നത്? ఈరోజు మార్నింగ్. మ్యామ్, నందిని గురించి మీ దగ్గర అడగడానికి వచ్చాం. ഓ, നന്ദിനിക്ക് വലിയ സുഖമില്ല. മുകളിൽ കിടന്ന് ഉറങ്ങാ. വിളിക്കണം. നന്ദിനിയെ കാണാൻ ഇതുവരെ കൂട്ടുകാരും വന്നിട്ടില്ല. നിങ്ങൾ വന്നിട്ടുണ്ടെന്ന് പറഞ്ഞാ അവൾക്ക് സന്തോഷവും. ഞാൻ ഭക്ഷണം ഉണ്ടാക്കാൻ പോവാ. നിങ്ങള് ഊണ് കഴിച്ചിട്ടേ ഇവിടുന്ന് പോകാവൂ കേട്ടോ. പോയേക്കരുതേ, ഞാൻ ഇപ്പൊ വരാം. നന്ദിനി, നിന്റെ കൂട്ടുകാർ വന്നിട്ടുണ്ട്. നീ കിടന്ന് ഉറങ്ങുകയാണോ? എഴുന്നേൽക്ക്, എഴുന്നേറ്റ് താഴെ വാ. కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? కృష్ణ, ఇలా రా. ఏంటి? అలా చూడు. എന്തിനാ ഇവിടെ വന്നത്? ఆంటీ, నందినికి ఏమైందో కాస్త చెప్తారా? తన్ని ఎందుకు ఇలా మీ ఇంటి వెనకాలే బరి చేశారు? പറ്റില്ല. എന്റെ മോളെ ഇവിടെ നിന്ന് കൊണ്ടുപോകാൻ పట్టిല്ല. మీరు నమ్ముతారా అని తెలీదు, కానీ ఈ ఫొటోస్ కొంచెం చూడండి ప్లీజ్. ఇవి నందిని చదివిన కాలేజీలో తీసిన ఫొటోస్. తను కాలేజీలో చదువుతున్నప్పుడు తిరిగిన ప్లేసెస్ అని ఫోటో తీసాం. కానీ ప్రతి ఫోటోలో తన రూపం కనిపిస్తుంది. అది ఆమెనా డౌట్గా ఉంది. నందిని ఆత్మ പ്രശാന്തത లేకుండా తిరుగుతుంది. എന്റെ മോളെ ആരെയൊക്കെയോ കാണാൻ പോകുന്നല്ലോ. എന്നെ എന്താ കാണാൻ വരാത്തത്? എന്റെ മോൾക്ക് എന്താ സംഭവിച്ചത്? എന്തിനാണ് കോളേജ് പകുതിയിൽ വെച്ച് നിർത്തിയത്? നിങ്ങൾക്കറിയാമോ? మ్యామ్, ఆంటీ, నందిని బాడీని కాల్చాలి. అప్పుడే తనకి ఆత్మశాంతి ఉంటుంది. దానికి ఏం చేయాలో త్వరగా చెయ్యండి ఆంటీ, ప్లీజ్. నందినికి 10 ఏళ్ళు ఉన్నప్పుడు
ఆమె తండ్రి మరణించాడు. ఈ ఊర్లో వాళ్ళకి హాస్పిటల్, ఎస్టేట్ అంటూ చాలా ఆస్తులున్నాయి. అయినా నందిని వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆమె తల్లి ఈ ఊళ్ళో ఉన్న వాళ్లతో ఎవరితోనూ మాట్లాడేది కూడా కాదు. నందిని చదువుని సకంలోనే వదిలి వచ్చిందని అందరికీ తెలుసు, కానీ ఎందుకు అని ఎవరికీ తెలీదు. తను చెప్పలేదు. హైదరాబాద్లో తనకేదో జరిగుంటుంది. ఒకరోజు నందిని తన ఇంటి మీద నుంచి దూకి చనిపోయింది. తన కార్యానికి ఊరంతా అక్కడికి వెళ్ళాం, కానీ నందిని వాళ్ళమ్మ ఎవరినీ రావద్దని చెప్పేశారు. కానీ ఇన్ని రోజులుగా శరీరాన్ని కాల్చకుండా ఇంట్లోనే పాతిపెట్టి ఉంచారన్న విషయం మాకు ఇప్పుడే తెలిసింది. అయినా ఇంతవరకు మా ఊర్లో ఎటువంటి అసంభావితమూ జరగలేదు. కృష్ణ, ఏమైంది? ఏంటి, నిద్ర పట్టడం లేదా? నువ్వు తన్ని పూర్తిగా లవ్ చేసావా కృష్ణ? చేయడానికి ట్రై చేశాను, కానీ నాకు తన మీద జాలి మాత్రమే ఉండింది. ఆమె నన్ను నిజంగా లవ్ చేసింది. అది ఆలోచిస్తున్నప్పుడే నా మీద నాకు కోపం వస్తుంది. ఆమె రిలేషన్షిప్ని నేను బ్రేక్ చేసిందే నేను చేసిన పెద్ద తప్పు. అదే ఇప్పుడు జరిగేటన్నిటికీ కారణం. నా ప్రాణం పోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుందంటే నేను చావడానికి కూడా సిద్ధమే. హే, ఏంటి నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఇప్పుడే అన్ని చక్కపడుతున్నావు కదా. లేదు సోను, నేను చచ్చే వరకు ఈ సమస్యలు సాల్వ్ అవ్వదు. తన ఆత్మ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కృష్ణ, అర్థం లేకుండా మాట్లాడుకు. ఇంత దూరం తన కోసమేగా వచ్చింది. అతనికి తెలుసు నిన్ను తప్పకుండా క్షమిస్తుంది. ఐఎమ్ సారీ సోను, నా వల్ల నీకే అనవసరమైన కష్టాలు. ఏం జరిగినా నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళిపోకు సోను. ప్లీజ్ సోను.
సోను సోను ఎక్కడికి వెళ్ళావు? నన్నెందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళావు? మనం ఇప్పుడే ఇక్కడి నుంచి పారిపోతుందా? వెదవా, నన్నెందుకు వదిలేసి వెళ్ళావు? చెప్పు చెప్పు, నన్ను లవ్ చేసావా లేదా? చెప్పరా చెప్పు, నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు? కృష్ణ, నిన్న రాత్రి నీకేమైంది? ఎందుకు నీకు దెబ్బ తగిలింది? కృష్ణ, నేను సోను. రిలాక్స్ రిలాక్స్, భయపడకు కృష్ణ. ఇక నీకు ఏమీ కాదు. పంచాయతీ పెద్ద చెప్పారు, ఈ రోజు 11 o'clock నందిని బాడీని తగలపెడుతున్నారట. అంతా సాల్వ్ అయిపోయింది. ఇట్స్ ఓవర్.
హాయ్ సోను. హాయ్ కదీర్. నువ్వు ప్రింట్ తీసుకెళ్ళడానికి వచ్చోండి. కృష్ణేడి? వాడు కాస్త బిజీ, అందుకే నేను వచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్. వాడిని అలాగా బిజీగా ఉండమని చెప్పు. అప్పుడేగా నువ్వు అప్పుడప్పుడు వస్తావు. చీ. ఇదిగో నీ ప్రింట్. ఓకే. అంతేముందిలే ఆ ఫోటోలో, నేను చూస్తాను. ఆ? సోను, ఈ ఫోటో ఈ ఫొటోస్ లో ఏమైనా ప్రాబ్లం? ఈ ఫోటోలో ఇందులో నువ్వు కొస్త లావుగా ఉన్నావు. అవును, నేను కృష్ణ తమిళనాడు వెళ్ళినప్పుడు తీసినవి, అందుకే అలా ఉన్నాయి. జాలీగా. ఓ, సరే, అందుకే. సరే, సరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బాయ్. కదీర్, ఇది కృష్ణాది పాత కెమెరాలో ఉండే ఫిలిం. అలాగే దీన్ని ఇప్పుడే ప్రింట్ చేసి ఇచ్చేసి. ఓకే, కానీ 20 మినిట్స్ వెయిట్ చేయాలి ఇక్కడే. ఓకే. అయితే వెయిట్ చేయి. సోను, ఇదిగో నీ ప్రింట్ రెడీ. థ్యాంక్ యూ. వచ్చేసిందా? 1 మినిట్ సోను. ఈ ఫొటోస్ అని ఎవరు తీసుంటారు?
ఇక్కడే అంటే డోర్ ఎవడు పెట్టాడా ఆ? అసలు హలో. ఏ తాగో. ఏయ్ అమ్మా, పట్టుకోండి దాన్ని. సోను, ఎందుకు ఏడుస్తున్నావు? యూ చీట్. ఎలా నువ్వు ఎంత దారుణమైన విషయం ఎలా చేయగలవు కృష్ణ? అది ఈ ఫోటో నీకెలా దొరికింది? ఛీ! ఇది కనిపెట్టుండకపోతే జీవితాంతం నేను పిచ్చిదిగానే ఉండాలి, అంతేగా? సోను 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 ప్లీజ్ ఒక నిమిషం ఆగు. నేనేం జరిగిందని చెప్తాను, కొంచెం విను ప్లీజ్. ఏముంది చెప్పడానికి? ఐ ఆల్వేస్ బిలీవ్డ్ యూ. నిన్ను బాగా అర్థం చేసుకున్నానని అనుకున్నాను, కానీ నాకది తప్పని తెలుసు సోను. రే మామా, దాన్ని ఇలాగనే ఒక ఫోటో తీరా. ఫోటో తీరా. ఏంట్రా మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాం, తీరా. రేయ్ తిమ్మంటుంటే అప్పుడేరా బయటికి వెళ్ళి ఏమీ వాక్కుండా ఉంటుంది. తీరా. నేను నన్ను ఎప్పుడు క్షమించలేదు. అప్పుడు నేను యంగ్ అండ్ స్టూపిడ్. నేను విన్నంత వరకు అన్ని చాలు కృష్ణ. సోను ప్లీజ్ వెళ్ళొద్దు సోను. హే పోలరైడ్ ఫోటోలోనూ ఇలాంటి ఇమేజ్ కనిపిస్తే దాన్ని ఏమంటారు? పోలరైడ్ కెమెరా మోసం చేస్తుందా? నందిని బయటికి రా. ఎక్కడ ఉన్నావే?
నువ్వు నన్ను చాలా ప్రేమించావు కదా ఆ? ఆ. ఆ. నేనంటే నీకు చాలా ఇష్టం కదా ఆ? ఆహా. రావే రా, మనం కలిసే చచ్చిపోతాం. రా, బయటకి రావే. ఎక్కడున్నావే? రా రా. సోను వెళ్ళిపోయింది కదా, ఇంకా ఎందుకు దాక్కున్నావే? ఉండవే, నేను ఇప్పుడు పట్టుకుంటా. ఉండు. ఛే. ఒక్క ఫోటోలో కూడా దొరకలేదే. ఏం కెమెరా ఇది? మెడ బాగా నొప్పేస్తుంది. చనిపోయిన వారి ఆత్మ కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పక్కనే ఉంటుంది.